మన ముకుందా జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VAపై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ ఛార్జెస్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ 5,456 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను ఆమోదించింది. శ్రీవారి ముడుపుల పేరిట కొత్త పథకం, శ్రీవారి ట్రస్ట్ నిబంధనల్లో మార్పులు, ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధి సహా పలు కీలక నిర్ణయాలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను ఖరారు చేశారు. 5,456 కోట్ల 26 లక్షల రూపాయల అంచనాతో ఆమోదం తెలిపారు. శ్రీవారి హుండీ ద్వారా 1,880 కోట్లు వస్తాయని లెక్కగట్టారు. బ్యాంకు వడ్డీల ద్వారా 1,205 కోట్లు, ప్రసాదాల విక్రయం రూపేణా 650 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇక దర్శనాల ద్వారా 310 కోట్లు, తలనీలాల ద్వారా 175 కోట్లు, వసతులు, కళ్యాణ మండపాల ద్వారా 173 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. టీటీడీ ఉద్యోగుల జీత భత్యాలకు 1,889 కోట్లు, ఇంజనీరింగ్ విభాగానికి 475 కోట్లు కేటాయించారు. టీటీడీ పరిధిలోని విద్యా సంస్థల కోసం ప్రత్యేకంగా మరో 118 కోట్లు కేటాయించారు. గోశాల ఆధునికీకరణకు 11,82 లక్షలను మంజూరు చేశారు. టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈ దేవస్థానం సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను 118.8 కోట్లు కేటాయించడం జరిగింది. వీటికి వంటగదుల ఆధునీకరణ, ఇతర ప్రణాళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి కావలసిన విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలో పలు కీలక ప్రాజెక్టులకు ధర్మకర్తల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భక్తులు హుండీలో విరాళాలు సమర్పించడాన్ని మరింత సులభతరం చేసింది. కొత్తగా శ్రీవారి ముడుపు పథకానికి శ్రీకారం చుట్టింది. రిలయన్స్ భాగస్వామ్యంతో 120 కోట్ల వ్యయంతో ఆధునిక వంటశాల నిర్మాణానికి బోర్డు అనుమతినిచ్చింది. వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తిరుమలలో భద్రత కోసం కొత్తగా 726 మంది సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. శ్రీవారి ముడుపు అంటే కొంతమంది క్యాష్ తీసుకొచ్చి ఉండిలో వేయడానికి కొంత ఇబ్బంది పడుతున్నారనేటువంటి మా దృష్టికి వచ్చింది. దాన్ని తిరుమలలో గాని తిరుపతిలో గాని కొన్ని కౌంటర్లు పెట్టి ఆటోమేటిక్ గా వెళ్లి మనం పే చేసినట్లయితే అక్కడ ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకొచ్చి మనం ఉండిలో వేసే అవకాశం ఉంటుంది. టీటీడీ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పరిచాలకులు పనిచేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించేందుకు గాను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయ సమీపంలో 21 కోట్లతో 108 అడుగుల ఎత్తైన జాంబవంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ బోర్డు తీర్మానించింది. రాములోరి కళ్యాణానికి హాజరయ్యే భక్తులకు అక్షింతలతో పాటు శ్రీవారి లడ్డూను ప్రసాదంగా ఇవ్వాలని నిర్ణయించింది.